పోటీల ఫైనల్స్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అందాల ముద్దుగుమ్మల్లో ఎవరిని మిస్ వరల్డ్ అవార్డు వరిస్తుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు మిస్ వరల్డ్ ఎంపిక ఎలా ఉంటుంది? ఎవరు డిసైడ్ చేస్తారు? అందాల పోటీలో ఉండే అర్హతలేంటి? పోటీల నిర్వహణ ఎలా ఉంటుంది? తదితర అంశాలపై ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి. 1951లో ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. లండన్కు చెందిన మిస్ వరల్డ్ సంస్థ ఈ పోటీలు నిర్వహిస్తోంది. మిస్ వరల్డ్ సంస్థకు ప్రస్తుతం 85 ఏళ్ల జాలియా మోర్లే నిర్వాహకురాలిగా ఉంది. ఈ సంస్థను ఆమె భర్త ప్రారంభించగా ఆయన మరణం తర్వాత జూలియా, ఆమె కుమారుడు కలిసి నిర్వహిస్తున్నారు. మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్, మిస్ ఇంటర్నేషనల్ తరహా పోటీలు నిర్వహించే సంస్థల్లోకెలా ఇదే పాతది. ఈ ఏడాది హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు 108 దేశాల నుంచి అమ్మాయిలు వచ్చారు. వీరిలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మొదట ఖండాల వారీగా కూడా విజేతలను నిర్ణయిస్తారు. ప్రపంచంలోని 7 ఖండాలను ఆఫ్రికా, అమెరికాస్ అండ్ కరేబియన్, ఆసియా అండ్ ఓషియనియా, యూరప్ అనే 4 కేటగిరీలుగా మిస్ వరల్డ్ సంస్థ విభజించుకుంది. ఈ 4 ఖండాల నుంచి ఒక్కో ఖండానికి 10 మంది చొప్పున టాప్ 40లోకి అందగత్తెలను ఎంపిక చేస్తారు. వారిలో నుంచి ఖండానికి 5 చొప్పున టాప్ 20ని నిర్ణయిస్తారు. అనంతరం ఖండానికి 2 చొప్పున టాప్ 8కు చేరుకుంటారు. ఈ 8 మందిలో 4 ఫైనల్కు చేరుతారు. ఆ 4లో ఒకరు మిస్ వరల్డ్ అవుతారు. మిగతా అందగత్తెల్లో ఆయా ఖండాల వారీగా విజేతలుగా మొదటి, 2, 3 రన్నరప్గా ఉంటారు. అందంతోనే మిస్ వరల్డ్ అవార్డుకు ఎంపిక చేస్తారంటే పెద్ద పొరపాటే. కేవలం అందం, శారీరక కొలతలు మాత్రమే కాకుండా మిస్ వరల్డ్ ఎంపికలో అనేక పోటీలు ఉంటాయి. స్పోర్ట్స్ ఛాలెంజ్ పేరుతో మొదట పోటీలు నిర్వహిస్తారు. టాలెంట్ ఛాలెంజ్లో వారు సంగీతం, కళలు, నృత్యం వంటి పోటీలో తమ ప్రతిభ చూపిస్తారు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో భాగంగా వారి మేధస్సు, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి చూస్తారు. ఇవి కాక టాప్ మోడల్ ఛాలెంజ్ అని ఉంటుంది. ఇందులో ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. ఫ్యాషన్ షోలో డిజైనర్ డ్రెస్ విభాగం కూడా ఉంటుంది. సామాజిక సేవకు సంబంధించిన బ్యూటీ విత్ పర్పస్ అనే విభాగం ఉంటుంది. ఇటీవల మల్టీమీడియా విభాగం కూడా ఒకటి చేర్చారు. అందులో సోషల్ మీడియాలో వారిచ్చే సందేశాల వంటి వాటిని పరిశీలిస్తారు. ఈ దశలన్నీ దాటిన వారు మిస్ వరల్డ్ ఫైనల్స్లో ఉంటారు. ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. జడ్జెస్ అడిగే ప్రశ్నలకు అందగత్తెలు ఎలాంటి సమాధానం చెప్తారో పరిశీలించిన మిస్ వరల్డ్ను ప్రకటిస్తారు. కొన్ని అందాల పోటీలో స్విమ్ సూట్ రౌండ్ ఉంటుంది. కాంపిటీటర్స్ అందరూ స్విమ్ సూట్ మాత్రమే వేసుకొని కనిపిస్తారు. అయితే 2014 నుంచి మిస్ వరల్డ్లో ఆ రౌండ్ తీసేశారు. కొంతమంది అనుకుంటున్నట్లు మిస్ వరల్డ్లో కేవలం కొలతలకే ప్రాధాన్యత ఉండదంటున్నారు నిర్వాహకులు. ఒకప్పుడు శరీర కొలతలకు ప్రాధాన్యత ఉండేదని, ఇప్పుడు అలా కాదంటున్నారు ఆర్గనైజర్స్. బ్యూటీ విత్ ఏ పర్పస్తో విన్నర్ను డిక్లేర్ చేస్తామంటున్నారు. నలుపు, తెలుపు అని కాకుండా అందగత్తెల వ్యక్తిత్వం, మానవత్వం, కరుణ, కలుపుగోలుతనం, మంచు మనసు తదితర అంశాల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారని మిస్ వరల్డ్ ఆర్గనైజర్ జూలియా చెబుతున్నారు. అయితే ఆయా దేశాల్లో మిస్ వరల్డ్ని ఎంపిక చేసేటప్పుడు కొన్ని సంస్థలు కొలతలు చూడవచ్చు లేదా నిబంధనలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మిస్ వరల్డ్ తరపున ఒక్కో దేశంలో ఒక్కో సంస్థ పోటీ నిర్వహిస్తుంది. భారత్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ పోటీ నిర్వహిస్తోంది. ఇక గెలుపోటములు నిర్ణయించే జడ్జిలు ఎవరన్నది కూడా రహస్యంగా ఉంచుతారు నిర్వాహకులు. సాధారణంగా 9 లేదా 11 మంది జడ్జెస్ ఇందులో ఉంటారు. వారు పోటీదారులతో సీరియస్ ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. ఇక మన దేశంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ టైటిల్స్ గెలిచిన వెంటనే వారికి సినిమా అవకాశాలు కుప్పలు కుప్పలుగా వస్తుంటాయి. కానీ విదేశాల్లో మాత్రం అలా కాదు. వారు ఏ వృత్తి నుంచి వచ్చారో మళ్ళీ అదే వృత్తికో లేదా తమకిష్టమైన మరో ప్రొఫెషన్కో వెళ్ళిపోతారు.